సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పిఎస్ పరిధిలో విషాదం జరిగింది. గ్రౌండ్లో డ్రైవింగ్ నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఓ మహిళ నిండు ప్రాణాలను బలిగొంది. నరేగూడెంకు చెందిన శేఖర్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో కలిసి ఉంటున్నారు. స్థానికంగా ఉన్న గ్రౌండ్లో సాయంత్రం ఆడుకునేందుకు శేఖర్ కూతురు ఏకవాణి, కొడుకు మణిధర్ వర్మ వెళ్లారు. అదే టైంలో డ్రైవింగ్ నేర్చుకునేందుకు భర్త రవిశేఖర్తో కలిసి సొంత కారులో మహేశ్వరి గ్రౌండ్కు వెళ్లింది. నిర్లక్ష్యంగా నడపడంతో కారు పిల్లలపైకి దూసుకెళ్లింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా మణిధర్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఏకవాణి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మృతుడి తండ్రి శేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితులు మహేశ్వరి, రవిశేఖర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు అమీన్పూర్ సీఐ నరేష్. నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్రేగూడెం గ్రామంలో ఉన్న ఒక గ్రౌండ్లో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆడుకుంటున్న టైంలో మహేశ్వరి అని చెప్పి లెర్నింగ్ లైసెన్స్ హోల్డర్ ఆవిడ, వాళ్ళ భర్త రవిశేఖర్ అని చెప్పి తను ఆవిడకి కారు నేర్పే క్రమంలో కారు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటున్న మణివర్మ అండ్ ఏకవీణ అని చెప్పి ఇద్దరికి కారు యాక్సిడెంట్ చేయడం జరిగింది. దీనిలో మణివర్మ అక్కడే స్పాట్ డెత్ అయ్యాడు. ఏకవీణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. దీనికి వారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని 106 క్లాస్ 1 అండ్ 125 క్లాస్ ఏ డిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పాప కండిషన్ నార్మల్ ఉంది.